ఇవాళ కుమ్మెర గ్రామం ఒక ఆదర్శ గ్రామం. కుమ్మెర గ్రామంలో ఒక ఆదర్శ గ్రామం. కానీ ఇద్దరు ముగ్గురు దుష్టశక్తుల వల్ల, ఈ ఊరికి పట్టినటువంటి ఇద్దరు ముగ్గురు శక్తుల వల్ల, కులహంకారంతో, అధికార మదంతో, నేనే ఏం చెప్తే అది నడుస్తుందనే ఆలోచనతోటి ఒక బహుజన బిడ్డ ఏమడిగింది ఆమె, ఆ గుడికి కలర్ వేయడానికి సాకలోళ్ళు కావాలి, ఆ గుడికి కలర్ వేయడానికి సాకలోళ్ళు కావాలి. కానీ దర్శనానికి పోతే 100 రూపాయలు అడిగిండు ఒక కులహంకారంతో ఒక ఆయన శ్రీనివాసరెడ్డి అడిగి. అయ్యా నేను ఎందుకు 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి అడిగితే ఇష్టం వచ్చినట్టు ఆమెను తిట్టి అనరాని మాటలని, ఒక ఆడబిడ్డను అనరాని మాటలని తెలంగాణలో చెప్పలేనటువంటి భాషతోటి తిట్టి ఇవాళ 5-6 మంది అహంకారంతో ఎమ్మెల్యే మా చేతిలో ఉన్నాడు, ఎమ్మెల్సీ మా చేతిలో ఉన్నాడు, అధికారం మా చేతిలో ఉందని చెప్పి ఇలా ఒక చిన్న బిడ్డ 2 నెలలు ఏం చేసింది ఆ పిల్ల ప్రపంచానికి తెలియదు, ప్రపంచమే చూడలే. అట్లాంటి బిడ్డను ఇలా పొట్టన పెట్టుకున్నాడు. ఆ భర్తను కొడుతుంటే భార్య పోయి ప్రాధేయపడింది, అయ్యా నా బిడ్డ ముఖమన చూడండి, 2 నెలల బిడ్డ చచ్చిపోతాడయ్యా అంటే అహంకారంతో కాలుతో అంతే ఆ బిడ్డ పోయి రాయికి తగిలి ఇలా చికిత్స పొందుతుంది. నిన్న ఒకరోజు 24 గంటల తర్వాత చనిపోయింది. ఇవాళ పోలీసులను అడుగుతున్నాం, చనిపోయినటువంటి ఆ బిడ్డకు డైరెక్ట్గా 103 పెట్టమంటే లేకుండా 307 అటెంప్ట్ మర్డర్ కింద పెడుతున్నారు. అంటే ఈ కేసును తప్పుదో పట్టించాలని చూస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు మీకు తెలియదా? ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇక్కడ మీ ఊర్లో ఉన్నటువంటి ఒక దొర ఎమ్మెల్సీకి ఏమవుతాడు? స్వయంగా ఏమవుతాడు? బావమార్ది అవుతాడు. మరి బావమార్దిని కాపాడుతాడు ఊరి ప్రజల్లో. ఇదే దళిత బహుజన బిడ్డలు ఓటేస్తే గెలిచినావు కదా నీ కొడుకు ఎట్లకి ఎమ్మెల్యే అయ్యిండు? నీ కొడుకు అయ్యి దళిత బహుజన బిడ్డలు వేస్తేనే ఇదే మా తీర్మానంలో ప్రచారం ఎమ్మెల్యే అయ్యావు. మరి అదే తీర్మానంలో మన జాతి వాళ్ళకు ఇవాళ వాళ్ళ బిడ్డలు బలవుతుంటే మరి వాళ్ళకు మా మల్లన్న గుర్తు రాలేదా? మీకు ఇలా మా బహుజన బిడ్డలు గుర్తు రాలేదా? నీ బావనే గుర్తొచ్చిందా? నీ బామ్మార్దే గుర్తొచ్చిందా? నీ బామ్మార్దిని కాపాడడానికి, ఇవాళ సర్పంచ్ని కాపాడడానికి నువ్వు ముందుకురా. నువ్వు ప్రజల మీద ప్రేమ ఉన్నడవైతే, నువ్వు ఎమ్మెల్యే అయితే, ప్రజల మీద ప్రజాపాలన మీద ఉంటే ముందుకురా. వచ్చి వాళ్ళను రిమాండ్ చెప్పి వాళ్ళకి తగిన శిక్ష ఏమని నువ్వే స్వచ్ఛందంగా చెప్పు. కానీ ఎక్కడ దాక్కున్నావు ఎమ్మెల్యే? 24 గంటలు అయింది, ఇప్పటి వరకు వచ్చి ఆ బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? నువ్వు తప్పే చేయనివాడు అయితేవే, నీకు తప్పు గురించి తెలియనివాడు అయితే వచ్చి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించవలసిన ఎందుకు ధ్యాస రాలేదు? ఎందుకు సోయి రాలేదు? ఇవాళ వీళ్ళందరూ బాధితులు కొట్టిన వాళ్ళు ఎక్కడ పోయినారు? ఎమ్మెల్యే హైదరాబాద్ ఇంట్లో ఎమ్మెల్యే ఇంట్లో దాక్కున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారు? ఎందరు పోతే ఇప్పుడు ఇంట్లో ఎవరింట్లో ఎవరు లేరు. ఎక్కడ పోయారంటే వాళ్ళకు బెయిల్ పీయడానికి ఎమ్మెల్యే పెద్ద లాయర్ని పెట్టిండు. మరి మా బహుజన బిడ్డకు అడ్వకేట్ పెట్టడానికి డబ్బులు ఉన్నవా? పెట్టగలుగుతుందా? అదే కదా, ఏమి చేయలేరు వీళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళు ఏం చేయలేరనే ఉద్దేశంతో కదా ఇవాళ వాళ్ళను చిత్రహింసలు పెట్టి ఇవాళ ఒగ్గం పెడుతున్నప్పుడు ఇవాళ చేస్తున్నది ఏంటి? అప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్ని రోజులు నడవదు. ఇవాళ ప్రజల ఆకాంక్ష. అదేవిధంగా ఈరోజు కుమ్మెరలో జరిగినటువంటి చిన్న పాపను దారుణమైన స్థితిలో మరి ఈ రెడ్డి వర్గాలు మరి దారుణంగా చంపడం జరిగింది. అదేవిధంగా గతంలో 10 ఏళ్ల నుండి ఇప్పటికీ మర్రి జనార్దన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికీ ఇలాంటి దుర్భాగ్యమైనటువంటి సంఘటన ఇక్కడ జరగలేదు. ఇది చాలా దారుణం. రాజేష్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యేకి పనికిరాని వ్యక్తి. ఎందుకంటే ఇలాంటి దుర్భారమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఆయన మీద మరి దారుణమైనటువంటి ఈ పోలీసులు మొత్తం ఆయనకు ఒత్త పలుకుతూ ఉన్నారు. అందుకోసం ఖచ్చితంగా చెప్తున్నా, 10 ఏళ్ల నుండి ఇప్పటికీ ఏనాడు జరగని సంఘటన జరిగింది కాబట్టి మాజీ ఎమ్మెల్యే మరిజన ఆధ్వర్యంలో చెప్తున్నా, ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ఉద్ధృతం చేయడానికే. సీఎం సొంత జిల్లా నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? సీఎం సొంత జిల్లా కదా, రాలేదు ఇప్పటి వరకు. అసలు సీఎం కనీసం స్పందన లేదు. ఈ ఉన్న ఎమ్మెల్యే దిక్కులేదంటే ఆ సీఎం ఏడే అవుతాడు. ఇంకా సొంత జిల్లానే కన్సల్ట్ లేదా? లేదు ఇప్పటి వరకు ఏది లేదు. ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్సీ లేడు, అదే ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అటువంటి ఆయన వచ్చి పరామర్శించాడు, తీమర్ మల్లడు వచ్చి చేశాడు, స్వేరో నాయకులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కానీ ఇప్పటివరకు సొంత ఎమ్మెల్యే ఇప్పటివరకు ఈ దర్దాపులు లేరు. ఎందుకంటే ఆ రెడ్లకు ఆయన ఒత్త స్వరుతాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనను ఈయనతో పాటు ఆయన కూడా శిక్షించాలని నేను కోరుతా ఉన్నా. జై భీమ్.